ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సమాజంలో ఎన్నో ఘటనలు మరెన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. కొన్ని కోపం తెప్పిస్తే కొన్ని చిరాకును కలిగిస్తాయి. మరికొన్ని మాత్రం మనసుకు అత్తుకుంటాయి. అటువంటివి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నా. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో సుజన, షాజీ దంపతులకు విష్ణు, నందన అనే ఇద్దరు సంతానం. ఎంతో హ్యాపీగా సాగుతున్న వారి జీవితంలో 2019వ సంవత్సరం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఓ రోడ్డు యాక్సిడెంట్లో 20 ఏళ్ల కుమారుడు విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్చిన ఆ తల్లిదండ్రులకు డాక్టర్లు పిడుగులాంటి వార్త వినిపించారు. విష్ణు తలకు బలమైన దెబ్బ తగలడంతో బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ తమ నుంచి దూరం కావడం తట్టుకోలేని ఆ తల్లి కొండంత దుఃఖంలోనూ కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఓ మంచి నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ బ్రెయిన్ డెడ్ అయితేనేమి, గుండె మిగతా అవయవాలు బతికే ఉన్నాయి కదా అని ఆ గుండెను ఆగనివ్వను అని ప్రభుత్వ మృత సంజీవని పథకం అధికారులను కలిసింది. విష్ణు అవయదానంకి ఆమోదం తెలిపింది. తన కొడుకు గుండె, కిడ్నీ, కాలేయంను అప్పగించింది. స్వీకరించిన వైద్య అధికారులు ఆ గుండెను పతనం తిట్టకు చెందిన అశోక్ వి నాయర్ కు విజయవంతంగా అమర్చారు. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న విష్ణు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఒకసారి తన కొడుకు గుండె చప్పుడు వినాలని ఉందని వైద్యాధికారులను కోరారు. తల్లి హృదయం తల్లడిల్లుతున్న తీరును చూసిన ఆ అధికారులు వెంటనే ఏర్పాటు చేశారు. అభ్యంతరం లేదన్న అశోక్ నాయర్ తన తల్లిని కలిసినట్టే ఫీల్ అయ్యాడు. అశోక్ నాయర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లికి విష్ణు మాటలే వినిపించాయి. అశోక్ నాయర్కి తల్లి లేకపోవడంతో అతను కూడా విష్ణు తల్లి సుజనలో తన తల్లిని చూసుకోసాగాడు. అయితే విష్ణు చనిపోయిన దుఃఖంలో మంచం పట్టిన సుజనకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న అశోక్ అప్పుడప్పుడు వస్తూ పరామర్శిస్తుండేవాడు. ఆ క్రమంలో ఒకరోజు సుజన తన కొడుకు కాని కొడుకును ఓ కోరిక కోరింది. తాను చనిపోతే తలకొరివి నువ్వే పెట్టాలి బిడ్డా అన్నది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూనే అశోక్ నాయర్ తల్లి సుజన చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు. ఈలోగా మంగళవారం సుజన తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. బుధవారం అంత్యక్రియలు జరిగాయి. అమ్మ ఆఖరి కోరిక కోసం కొడుకు వచ్చాడు, తల కొరివి పెట్టాడు. ఇది చూసిన స్థానికులంతా కంటతడి పెట్టారు. విష్ణు అశోక్ నాయర్ రూపంలో తల్లికి తల కొరివి పెట్టడంతో ఆ అమ్మ ఆత్మ తప్పనిసరిగా శాంతిస్తుందంటున్నారు ప్రతి ఒక్కరు. ఇందుకే కదా అవయవదానం చేయాలంటారు అందరూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.